హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిఖిల ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ మెయిన్ బ్లాగ్ అండి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ పొంగల్ చేస్తాను. ఇప్పుడైతే నేను కుక్కర్ అనేది తీసుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. నేను కొంచెం ఆయిల్కి బదులుగా గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నాకు పెద్దగా నచ్చదు గీ అనేది. అందుకే నేను 1 టేబుల్ స్పూన్ అయితే గీ యాడ్ చేసుకుంటున్నాను. ఇది సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ పొంగల్ అనేది. చూసారు కదా, ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం అంతా మిరియాలు వేసుకున్నానండి. ఈ పొంగల్లోకి మెయిన్ మిరియాలే అండి కావాల్సింది. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. వేసుకున్నాక నేను కొంచెం జీడిపప్పు అనేది తీసుకున్నాను. తర్వాత నేను అల్లం అనేది వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను నేను. వేసుకొని కలుపుకోవాలండి ఒకసారి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ముందుగా అయితే నేను ఒక గ్లాస్తో పప్పు బియ్యం 2 కూడా ఒక గ్లాసే తీసుకున్నాను. పప్పు అనేది ఎక్కువగా తీసుకోవాలండి. దాంట్లో పెసరపప్పే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇదైతే నేను చాలా సింపుల్గా చేసుకుంటానండి. ఇది నా ఒక్కదాని కోసమే చేసుకుంటాను ఇంట్లో. ఇది మా ఇంట్లో ఎవరు పెద్ద లైక్ చేయరు పప్పు పొంగల్ అంటే. నేను దీనికి 1 గ్లాస్ బియ్యము పప్పు తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ అనేది బాగా మరగనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా. చూసారు కదా, బాగా తెల్లాయి. దీంట్లో నేను రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నానబెట్టుకున్న రైస్ అన్నమాట ఇవి. నేను 1/2 అవర్ నానబెట్టుకున్నానండి. వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి. కొంచెం తెల్లాక కొంచెం లిడ్ అనేది పెట్టేస్తున్నాను. ఒక 4 విజిల్స్ రానివ్వాలి. నేనైతే 4 విజిల్స్ రానిస్తే కొంచెం రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. చాలా మెత్తగా ఉడికిపోయింది. అంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ పప్పు పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. అది చూపిస్తున్నాను మీకు. నేనైతే దీంట్లోకి మామూలు చట్నీ యాడ్ చేసుకోవచ్చు పల్లీ చట్నీ అనేది. కానీ నా దగ్గర ఆవకాయ ఉంటే అది యాడ్ చేసుకొని నేను తింటున్నాను. బాగుంది ఫ్రెండ్స్ కాంబినేషన్ కూడా. ఇది ఆవకాయ పొంగల్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆవకాయ అనేది దేంట్లోకైనా టేస్టీగానే ఉంటుంది అనుకోండి.
చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.